నాన్న నేను వస్తున్నా అనే అమెరికా నుంచి ఒక కొడుకు ఒక తల్లికి తండ్రికి ఫోన్ చేసి పెట్లన్నీ సర్దేసుకుంటున్నాం, ఇండియా వచ్చేస్తున్నాం అని చెప్తే అసలు ఆ తల్లిదండ్రుల ఆనందం ఎలా ఉంటుందంటే, ఈ నాన్న అటు ఇటు తిరుగుతూ ఉంటాడు, ఎప్పుడెప్పుడు వాడు వస్తున్నాడా, ఏ ట్యాక్సీ బుక్ చేయాలా, వెళ్ళి ఎలా పికప్ చేసుకోవాలని. ఈ అమ్మేమో వాడికి ఏమి ఇష్టమో, వాడికి ఏమి వండుదాము, మన మనమరాళ్ళకి ఏమి ఇష్టమో, నా కోడలకి ఏమి ఇష్టమో, ఇది ఉండదు అని, ఏమండి పోయి ఆ కూరగాయలు తీసుకురాపండి, ఏమండి పోయి తీసుకురాపండి, ఏమండి ఇంకా తీసుకురాలేదా, ట్యాక్సీ బుక్ చేయలేదా అని. ఆ వాళ్ళ ఆనందం అనేది ఎలా ఉంటుందంటే, ఎందుకంటే చదువుకునే వరకు పిల్లలు తల్లిదండ్రులతో ఉంటారు, తర్వాత సడన్ గా ఉద్యోగం అని చెప్పేసి బయటికి వెళ్ళిపోతారు. అది ఒకప్పుడు ఏంటంటే ఊళ్ళో ఉండి వేరే ఊర్లో ట్రాన్స్ఫర్ అవుతూ అలా కొంత డివైడెడ్ ఫ్యామిలీలుగా ఉండేవాళ్ళు. రాను రాను ఏంటంటే గత ఒక 25-30 ఇయర్స్ నుంచి ఏమైందంటే, ఏ ఇండియాలో ఉద్యోగాలు దొరకక అనుకోవచ్చు, లేకపోతే బెస్ట్ లైఫ్ స్టైల్ కోసం అనుకోవచ్చు, కొంత ఫారెన్ కి వెళ్ళడం అనేది మొదలు పెట్టారనమాట. వెళ్లే ముందు అందరూ అదే అనుకుంటారండి. అంటే స్టూడెంట్ కి వెళ్ళే వాళ్ళ ఒక థాట్లో వెళ్తే, జాబ్కి వెళ్ళే వాళ్ళు ఇంకో థాట్లో వెళ్తారు. స్టూడెంట్కి వెళ్ళేవాడు ఏంటంటే వెళ్ళి ఏదో కొంచెం లోన్ అది అయిపోయిన తర్వాత ఒక 3-4 ఇయర్స్ సంపాదించేసుకుని వెనక్కి వచ్చేద్దాము, సెటిల్ అయిపోదాము, ఇక్కడ అమ్మ నాన్న దగ్గర ఉందాము, ఇల్లు కట్టుకుందాము, లోకల్లో జాబ్ చేసుకుందాము, మన ఊరు మన నేల మన గాలి అంటారు. ఇంకా జాబ్ వీసాల మీద వెళ్ళే వాళ్ళు ఏంటంటే, ఇప్పుడు మనకున్న ఫైనాన్షియల్ స్టెబిలిటీకి కొంత టాప్అప్ చేసుకుంటేనో, లేకపోతే అసలు ఏ మిడిల్ క్లాస్ లో ఉంటారు కదా, డబ్బు లేనటువంటి వాళ్ళు ఏంటంటే, అమ్మాయి అబ్రాడ్ వెళ్ళాము, జాబ్ వచ్చింది, ఏదో ఎంతో కొంత సంపాదించేసుకుంటే సెటిల్ అయిపోవచ్చు, మనమే ఇల్లు కొనుక్కుంటే. అందరికీ ఉండేటువంటి ఒకే ఒక్క పెద్ద ఆశ ఏంటి అంటే, ఇల్లు కొనుక్కోవటం. అది కొనేసుకుంటే డబ్బులు కొంత బ్యాకప్ చేసుకుంటే, సేవింగ్ చేసుకుంటే ఇంకా మనం హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అని. ఎవరు కాదన్నా అవునన్నా అమెరికాలో ఉండేవాళ్ళు కానీ, అంటే అబ్రాడ్ లో ఎక్కువగా ఉండేటువంటి వాళ్ళు అందరికీ తెలిసేది అమెరికా ఒక్కటే. అబ్రాడ్ అంటే అమెరికా అంటేనే చాలా మందికి తెలుసు అనమాట. ఊర్లలో కానీ పల్లెటూర్లలో కానీ ఎక్కడైనా ఇంక వేరే ఏ ఊరు పేర్లు చెప్పినా అది ఇండియాలో ఒక పార్ట్ అనుకుంటారు కానీ ఫారెన్ అని అనుకోరు. సో ఈ అమెరికాలో కొంత సంపాదన అనేది బాగుంటది, సేవింగ్స్ అనేది బాగుంటాయి కాబట్టి టకటక వాళ్ళు కొంత డబ్బులు దాచేసుకొని చాలా మంది ఇండియాలో ఆస్తులు కొనుక్కున్నారు, స్థలాలని, ఇళ్ళని, అపార్ట్మెంట్లని, వాట్ ఎవర్ ఇట్ ఇస్ కొనుక్కున్నారు. దాంతో ఏంటంటే, ఓహో ఈ ఎన్ఆర్ఐలు వీళ్ళ దగ్గర మస్తు డబ్బులు ఉంటాయి అనేటువంటి ముద్ర ఒకటి బాగా పడిపోయింది అనమాట. అంటే బాగా సంపాదించేవాడు ఉంటాడు ఫారెన్ లో, సంపాదించిన వాడు కూడా ఉంటాడు, కానీ అందరూ ఒకటే దాని కిందకు వస్తారు కదా, వీఆర్ ఆల్ ఇన్ ఏ సేమ్ బోట్ అని ఉంటారు కదా, ఆ టైప్ లో అందరూ బాగా సంపాదించే వాళ్ళు అని అనుకుంటూ ఉంటారు అనమాట అక్కడ. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏంటంటే, ప్రస్తుతము చాలా మంది వెనక్కి వెళ్ళిపోతున్నారు అనేసి, అంటే వీసాలు రాక వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు, లేకపోతే ఇంటికి మిస్ అయ్యి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. ఈ పర్టికులర్ వీడియోలో మనం ఏంటంటే, ఒకవేళ వెళ్ళిపోతే మనం హ్యాపీగా ఉండగలమా లేదా, అసలు వెళ్ళాల్సిన పరిస్థితి వస్తే ఏంటి, అమ్మా నాన్న అనేది మెయిన్ ఇంపార్టెంట్, అమ్మా నాన్నని చూసుకోవడానికి పోవాలి, ఇలాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని మాట్లాడుకుందాం. నా ఛానల్కి ఏమైనా ఫస్ట్ టైం వచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంపార్టెంట్ వీడియో ప్లీజ్ అంటే ఒక లైక్ ఇవ్వండి కొంచెం, ఎందుకంటే తల్లిదండ్రులకు సంబంధించిన ఎమోషనల్ సబ్జెక్ట్ ఇది. ఒక నలుగురికి చేరితే ఏంటంటే అట్లీస్ట్ అమ్మ నాన్న కోసమైనా ఇండియా వెళ్ళిపోయి వాళ్ళతో ఉండి ఆ మూమెంట్లో వాళ్ళని చూసుకుంటే ఉండే ఆనందం వేరే ఉంటుంది. సో ఇంకా ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. యాక్చువల్గా అమ్మ నాన్న ఏంటంటే చదివిచ్చిన తర్వాత జాబ్ వచ్చి బయటకు వెళ్ళినప్పుడు కొంత ఫీల్ అవుతారు, మిస్ అయిపోతున్నారే అనేసి. ఎందుకంటే ఇది ఒక లైఫ్ సైకిల్, ప్రతి ఒళ్ళకి జరిగేదే. పేరెంట్స్ వాళ్ళ పిల్లలు, మళ్ళీ వాళ్ళ పిల్లలు, మళ్ళీ వాళ్ళ పిల్లలు, ఈ లైఫ్ సైకిల్ అంతా జరుగుతుంది. బట్ తేడా ఎక్కడ వచ్చింది అంటే, ఒక 20-30 ఇయర్స్ బ్యాక్ తీసుకుంటే ఏంటంటే, పిల్లలు ఇండియాలోనే ఉండేవాళ్ళు, గవర్నమెంట్ జాబులు చేసేవాళ్ళు, ఒక ఢిల్లీలో, ఒకటి బాంబేలోనో, లేకపోతే ఒకటి బెంగళూరునో, లేకపోతే ఇంకో చోట ఉంటే వీకెండ్ ఈజీగా రావటం పోవటం, పండగ అంటే రావటం పోవటం ఇలా ఉండేది. పెళ్లి అంటే రావటం పోవటం, చుట్టాల పెళ్లి అంటే రావటం పోవటం, సంవత్సరానికి ఎంత లేదన్నా ఒక 3-4 పెళ్లిళ్ళు జరుగుతూ ఉండేవి. ఏదో ఒక పెళ్లికి వెళ్ళి హ్యాపీగా అందరిని కలిసి బావా బామ్మర్దులు జోకులు వేసుకోవటం. ఒకప్పుడు ఎలా ఉంటాయండి, ఇప్పుడున్న జనరేషన్ కి ఈ కిక్ నిజంగా తెలియదు. ఏంటంటే ఇప్పటికీ నేను చాలా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు మా బావలు వాళ్ళు వీళ్ళు వాళ్ళందరూ కలిసినప్పుడు అసలు ఎంత హ్యాపీగా జోకులు వేసుకోవటం, ఒకళ్ళనొకళ్ళు బనాయించుకోవటం, ఇంటి పేరు పెట్టుకొని కామెడీ చేస్తూ ఉంటారు. మీ ఇంటి పేరు వాళ్ళు ఇట్లా లేరా, మీ ఇంటి పేరు ఇట్లా లేరా అని చెప్పేసి. వయసులో వాళ్ళు పెద్ద అయినా సరే వాళ్ళని మనం కామెడీగా మాట్లాడుతూ ఉంటాం, అంటే జోకుకి జోకు రిటర్న్ చేస్తూ ఉంటాం, వాళ్ళు దాన్ని సరదాగా తీసుకుంటారు. ఇంకా మనం ముందు తరం వాళ్ళైతే అసలు పెద్ద ఫంక్షన్లు అయినప్పుడు భోజనాలు అయిపోయిన తర్వాత చక్కగా వాళ్ళు కూర్చొని పద్యాలు పాడటం, పాటలు పాడటం,
వాళ్ళు కూడా ఒకళ్ళనొకళ్ళు సరదాగా ఏడిపించుకోవడం, అసలు ఆ హెల్దీ కామెడీ, హెల్దీ లైఫ్ స్టైల్, ఫంక్షన్ అయితే వెళ్ళి కలవడం ఇవన్నీ పోయినాయండి. ఇప్పుడు జస్ట్ ఏంటంటే ఈ జనరేషన్ పిల్లలకి అవేమీ తెలియదు. బట్ ఏంటంటే కొంత పాత జనరేషన్ వాళ్ళకి అట్లీస్ట్ తెలుసు, కానీ అవన్నీ మిస్ అయిపోతున్నారు. అవన్నీ మనకి కావాలి అంటే మాత్రం కంపల్సరీ ఇండియా వెళ్ళాల్సిందే. ఓకే, అదొకటి ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏంటి అంటే తల్లిదండ్రులు అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది తల్లిదండ్రులు నేను చూశాను. అయితే ఏంటంటే ఇది మాట్లాడే ముందు కింద కామెంట్ లో మెన్షన్ చేస్తారని నాకు తెలుసు, నువ్వు ముందు ఇండియా వచ్చి మాట్లాడు అని అంటారు. ఈ విషయం నేను ఇప్పటికీ చాలా వీడియోల్లో చాలా సార్లు చెప్పాను. మళ్ళీ నా గురించి నేను పదే పదే చెప్పుకోవడం నాకు ఇష్టం ఉండదు. ఆల్రెడీ నేను ఎప్పుడు వచ్చాను, సెటిల్ అయ్యాను, మా నాన్నల్ని లాస్ట్ మూమెంట్లో దగ్గరుండి చూసుకున్నా, ఆయన చాలా హ్యాపీగా వెళ్ళిపోయారు. సో ఆ ఆనందం, ఆ తృప్తి నాకు మాత్రం హ్యాపీగా ఎప్పటికీ ఉండిపోతుంది. పేరెంట్స్ అనే వాళ్ళు ఏంటంటే అండి, చెప్పలేరు, అడగలేరు, రమ్మని చెప్పలేరు, అరే రండ్రా వచ్చి మాతో ఉండండ్రా అని చెప్పలేరు. ఎందుకంటే వాళ్ళకి ప్రేమ అలా ఉంటుంది. ఏంటి పిల్లలు వస్తే ఇక్కడ ఇబ్బంది పడతారేమో. ఈవెన్ చూడండి, మీరు ఫారెన్ నుంచి పిల్లలు వచ్చేటప్పుడు మనవరాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం ఎన్ని రకాల ఏసీలు రెడీ చేయించి పెట్టడము, పాడైపోయిన ఏసీలు ఉంటే బాగు చేయించడము, కొంతమంది అయితే అది పాతది అయిపోయిందని కొత్తది మార్పించడము, వాళ్ళ కోసం రెడీగా కారు లేకపోయినా ఏదో ఒక కారు కొనిపెట్టడము, లేకపోతే ట్యాక్సీ అని తెప్పించి పెట్టడం, ఏదో ఒక రకంగా కూరలు చేసి పెట్టడము, అమ్మ అయితే ఫుడ్లు చేసి పెట్టడము, ఇలా రకరకాలుగా ప్రేమ అనేది వాళ్ళు చూపిస్తారనమాట. సో అలా చూపించేటువంటి తల్లిదండ్రుల ప్రేమని పొందడం ఒక అదృష్టం అయితే, లాస్ట్ మినిట్లో వాళ్ళకి బాగలేనప్పుడు వెళ్ళి వాళ్ళని దగ్గరుండి చూసుకోవటం కూడా అది ఒక అదృష్టమే. ఎందుకంటే లైఫ్ కాలచక్రం అనేది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మనము ఎలా ఉన్నామో మన పిల్లలు కూడా అలానే ఉంటారు. ఇప్పుడు మన పేరెంట్స్ని నెగ్లెక్ట్ చేసామనుకోండి, చాలా మంది ఉన్నారండి, చాలా మంది. నా యూట్యూబ్ వీడియోలోనే మొన్న ఎంతమంది కామెంట్లు పెట్టారంటే, తల్లిదండ్రులు చనిపోతే ఇండియా వెళ్ళినటువంటి పిల్లలు ఇది కామనే సార్ అని చెప్పి చాలా లైట్గా తీసుకున్నట్టు పెట్టారనమాట. ఎందుకంటే ఇలాంటివి చాలా చూస్తున్నారు, చాలా విన్నాను నేను. ఓకే, ఇప్పుడు ప్రెసెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యామిలీకి 3 పిల్లలు ఉన్నారనుకోండి, ఆడపిల్లలు మగపిల్లల్లో డిఫరెన్స్ ఇది ఇంకా ఆ సైకలాజికల్గా మన వాళ్ళు ఏంటంటే తల్లిదండ్రుల్ని కొడుకే చూడాలి అని కొంతమంది అనుకుంటున్నారు. అందరు కాదండి, అందరూ అని నేను చెప్పను. నేను ఏది చెప్పినా కానీ కొంతమంది మాత్రమే. ఆడవాళ్ళల్లో కొంత ఇంకా ఆ థాట్ ఉందన్నమాట. మీ అబ్బాయి చూసుకుంటాడని అంటారు, ఏంది నీ కొడుకు చూసుకోవట్లేదా అని అంటారు. అది ఆ వే ఆఫ్ థింకింగ్ అనేది ఇంకా పోలేదు. బట్ ఇప్పుడు కొంత మారుతూ వస్తుంది. ఎందుకంటే తల్లిదండ్రి అనేవాళ్ళు అమ్మాయికైనా అబ్బాయికైనా తల్లి తండ్రినే, అంతే. ఆస్తుల్లో ఎలా అయితే భాగాలు పంచుకుంటారో వాళ్ళని చూసుకోవటంలో కూడా అలానే ఉండాలి. కానీ పంచుకోకూడదు, చూసుకోవాలి. పంచుకోవటం వేరు, చూసుకోవటం వేరు. 3 నెలలు నా దగ్గర ఉండు, 3 నెలలు వాడి దగ్గర ఉండు, ఇలా ఎప్పుడు ఉండకూడదండి. మీకు హ్యాపీగా ఉన్నన్ని రోజులు మాతో ఉండండి. వాడి దగ్గరికి వెళ్ళి ఉండాలనిపిస్తే వాడి దగ్గర ఉండండి, వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఉండాలనిపిస్తే వీళ్ళ దగ్గర ఉండండి అని చెప్పాలి తప్ప 3 నెలలు మేము చూసుకుంటాం, 3 నెలలు అది 100% కరెక్ట్ కాదండి. ఓకే, సో ఆ పేరెంట్స్ ఎంత హ్యాపీ ఫీల్ అవుతారంటే, ఇప్పుడు మీరు ఇండియా వస్తున్నారు, అక్కడ వాళ్ళతో పాటు ఉంటారు అని తెలిస్తే. కానీ ఇక్కడ ఏంటంటే ప్రాబ్లము, చాలా మంది పేరెంట్స్ 3 పిల్లలు ఉన్నవాళ్ళు, ఒకడు అమెరికాలో సెటిల్ అవుతాడు. కొంతమంది పేరెంట్స్ కి 3 పిల్లలు ఉన్నవాళ్ళు, ఒకడు అమెరికాలో సెటిల్ అవుతాడు, ఒకడు యూకేలో సెటిల్ అవుతాడు, ఒకడు యూరోప్ లో సెటిల్ అవుతాడు. ఓకే, నువ్వు చూసుకోవాలంటే నువ్వు చూసుకోవాలి. మళ్ళీ వీళ్ళ పార్ట్నర్స్ అంటే ఏది జరిగినా సరే ఆబ్వియస్ గా కలిసి డెసిషన్ అనేది తీసుకోవాలి. కొంతమంది ఆడవాళ్ళు సహకరిస్తారు, కొంతమంది ఏంటంటే సహకరించరు. ఎట్ ద సేమ్ టైం వైస్ వర్సా, రివర్స్ కూడా ఉంటారు అనమాట. కొంతమంది కోడళ్ళు వెళ్ళిపోదాము, మామయ్య గారిని అత్తయ్య గారిని చూసుకుందాము, దగ్గర ఉందాము అంటే మనం ఎందుకు వెళ్ళటము, ఇప్పుడు వాడు చూసుకుంటాడులే, వాడు పోతాడులే, వీడి పోతాడు, కొడుకులు అనేవాళ్ళు కూడా ఉన్నారు. అందరూ అంటే చేతికున్న 5,000 ఎలాగనో అందరూ ఒక్కలాగా ఉంటారు. అలాంటి వాళ్ళు ఉన్నారు, ఇలాంటి వాళ్ళు ఉన్నారు సొసైటీలో. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏంటంటే వాడు చూసుకోలేదని వీడు బోడు, వీడు చూసుకోలేదని వాడు బోడు. కొంతమంది ఏంటంటే, అరే నువ్వు ముందు వెళ్ళి సెటిల్ అయిపోయావు కదా, అబ్రాడ్లో ఎప్పటి నుంచో సంపాదించుకున్నావు కదా, చిన్నోడు నిన్న మొన్ననే కదరా వెళ్ళింది, మరి ఇప్పుడు నువ్వు వచ్చి నాన్నని చూసుకోవచ్చు కదరా అంటే, ఇటుపక్క ఈయనకు ఉండేటువంటి పరిస్థితులు, పిల్లలు పెద్దోళ్ళు అయి ఉంటారు, స్కూళ్ళకి కాలేజీలకు వెళ్తూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడు ఇండియాలో ఎప్పుడూ హాలిడేస్కో 2 ఏళ్లకో 3 ఏళ్లకో వెళ్ళో 10 రోజులు 15 రోజులు ఉండి ఉంటారు. వాళ్ళకి ఇండియన్ కల్చర్ తెలీదు, ఇండియాలో ఉండలేరు, ఆ మట్టి గిట్టి ఇవన్నీ అంటారు, రోడ్డు మీదకి వెళ్ళలేరు. సో వాళ్ళు పాపం మళ్ళీ బాధపడతారేమో అని వీళ్ళు రాలేరు, పిల్లలు తల్లిదండ్రులు.
సో ఇదంతా ఒక వర్ణనాతీతమైనటువంటి కాలచక్రం అనమాట. అయితే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అమెరికా ఎలా అలవాటైందో మన పిల్లలకి ఇండియా కూడా అలాగే అలవాటు అవుతుంది. అది మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు కూడా అడ్జస్ట్ కారు అని అనుకోకూడదండి. ఎందుకు కారు మనము ఏం నేర్పిస్తే పిల్లలకి అదే నేర్చుకుంటారు. మనకి తల్లిదండ్రులు మనకు మంచి గుణాలు నేర్పించబట్టే కదా వాళ్ళ రోజున ఇంత హ్యాపీగా సెటిల్ అయ్యాం. సో మెయిన్ ఏంటంటే అమ్మ నాన్న కోసం ఖచ్చితంగా వాళ్ళని ఆ వయసులో చూసుకుంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. మీరు కూడా మీ ఆనందం వేరే ఉంటుందండి. మనవరాళ్ళు వెళ్ళి తాతయ్యతో కూర్చొని ముచ్చట్లు పెట్టి ఒక్కసారి మన చిన్నతనం గుర్తు తెచ్చుకుంటే తాతయ్యలు అమ్మమ్మలు పక్కన కూర్చోబెట్టి కథలు చెప్తుండే వాళ్ళు. ఇప్పుడు ఎంతసేపటికి న్యూక్లియర్ ఫ్యామిలీస్ లో ఫోన్లో 10 నిమిషాలు మాట్లాడమంటే మాట్లాడరు. ఎందుకంటే వీళ్ళకి తెలుగు రాదు, వాళ్ళకి ఇంగ్లీష్ రాని అంటే ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఉన్నారు పేరెంట్స్, కానీ ఇంగ్లీష్ రాని తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, వీళ్ళు ఏం మాట్లాడతారు? వీళ్ళకి ఎంతసేపటికి అబ్రాడ్లో పిల్లలు పెరిగేటువంటి వాతావరణం ఏంటంటే లోన్లీ లైఫ్ ఎక్కువ ఉంటుంది. వెళ్ళడం కూర్చోవడం, ఒక ఫంక్షన్కి పోదామంటే రారు, ఒక ఎవరైనా ఫ్రెండ్ వస్తున్నాడు కలవడానికంటే హలో అంటారు, వెళ్ళిపోతారు. అది కూడా బలవంతాన కూర్చుంటూ ఉంటారు అన్నమాట. ఎందుకంటే వాళ్ళ తప్పు కాదు, అది కల్చర్ అలా ఉంటుంది. అదే మనం ఇండియాలో ఉన్నాం అనుకోండి, వెళ్తే ఒక ఫంక్షన్కి వెళ్ళామంటే వాడొచ్చి ముచ్చట్లు పెట్టి వీడొచ్చి ముచ్చట్లు పెట్టి అరా అంటాడు, ఒకడు అరే అంటాడు, అత్త మామ, ఎంత ఒక్క రకమైనటువంటి ఆ అట్మాస్ఫియర్ హ్యాపీనెస్ సూపర్గా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఇంకా మనం మెయిన్ టాపిక్ ఏంటంటే జాబ్స్. ఇక నిన్న పెట్టినటువంటి వీడియోలో మిక్స్డ్ స్పందన వచ్చింది. ఒకళ్ళు అటు అంటారు, ఒకళ్ళు ఇటు అంటారు. ఆబ్వియస్లీ ఏఐ వల్ల ఓవర్ నైట్ అందరి జాబ్లు అయితే పోవు, దాంట్లో అయితే మనం టెన్షన్ పడాల్సిందేం లేదు. బట్ ఏంటంటే లాంగ్ రన్ లో కొంత జాబులు తగ్గుతాయి అన్నమాట. అంటే ఇప్పుడు వచ్చేటువంటి ఈ ఓపెన్ ఏఐ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో అవి కోడ్లు వాటంతటా అవి రాస్తాయి కాబట్టి, టెస్టింగ్ వాటంతటా అవి చేస్తాయి కాబట్టి ఇమ్మీడియట్ గా ఇప్పటికిప్పుడైతే మనకి థ్రెట్ ఉండదు. దానికి తగ్గ జాబులు కూడా పెరుగుతాయి. కాకపోతే ఏంటంటే 10 మంది చేసే పని 2తో చేయించుకోవచ్చు కాబట్టి జాబులు అనేది తగ్గుతాయి, రిక్రూట్మెంట్ అనేది తగ్గుతుంది అనేటువంటిది సోషల్ మీడియాలో ఉన్నటువంటిది అనమాట. కాబట్టి ఎవరు భయపడాల్సిన పని లేదు. బట్ ఇప్పుడు ఇండియాకి పోవడానికి కారణాలు ఏంటి? మెయిన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీసా అన్సర్టనిటీ. ప్రతి చోట కూడా, ప్రతి కంట్రీలో, మీరు యూకే తీసుకోండి, కెనడా తీసుకోండి, యుఎస్ తీసుకోండి, ఎక్కడ తీసుకోండి, తెల్లారి పొద్దున వీసా ఉంటుందా ఉండదా, ఎవరు పట్టుకుంటాడు, ఎవరు వచ్చి అరెస్ట్ చేస్తాడు, ఈ అన్ని టెన్షన్లే. జెన్యున్ గా వీసా ఉన్నోడు కూడా టెన్షనే. ఏముందంటే ఎవడో ఎక్కడో చెక్ చేసి అప్పుడెప్పుడో నువ్వు ఓవర్ స్టే ఎందుకు చేసావు అంటాడేమో, లేకపోతే అప్పుడెప్పుడో వీసా అప్లై చేయలేదని అంటాడేమో. మీరు చూసుకుంటే పేరోల్స్ మెయింటైన్ చేసి కన్సల్టెన్సీల మీద ఉండేటువంటి వాళ్ళు 60% ఉంటారు. 60%. ఓకే, ఇలాంటి వాళ్ళకి కూడా అన్సర్టెనిటీ అనేది ఉంటుంది. I-140 అప్లై చేసి ఉంటారు అమెరికాలో ఉంటే కనుక. ఫర్ ఎగ్జాంపుల్, ఏది గ్యారంటీ ఉందండి? ఇప్పుడు ఎంత మంది ఇండియా వెళ్ళి మొన్న రీసెంట్ గా స్టక్ అయిపోయారు. ఒక్క దెబ్బకి వాళ్ళు ఊహలు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ అబ్రాడ్ లైఫ్ స్టైల్ మొత్తం పోయింది. 2027 సెప్టెంబర్లో ఉన్నాయి అపాయింట్మెంట్లు. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? 2026 ఫిబ్రవరిలో ఉన్నాం. అంటే లిటరలీ 2 ఇయర్స్ తర్వాత ఇక రాజు ఎవడో రెడ్ ఎవడో ఆయనకి కంపెనీ వాళ్ళు ఓకే అంటారా, మళ్ళీ క్లయింట్ ఉంటాడా? 2 సంవత్సరాలు క్లయింట్ వెయిట్ చేస్తాడా? పోనీ 1-2 నెలలు అంటే ఫైన్, నో ప్రాబ్లం. 3 నెలలు పోనీ, 6 నెలలు పోనీ, ఫైన్, నో ప్రాబ్లం. 2 ఇయర్స్ తర్వాత అపాయింట్మెంట్లు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, నాకు మెసేజ్లు పెట్టిన వాళ్ళు. ఇంకా ఎన్ని రోజులు క్లయింట్ ఎందుకు వెయిట్ చేస్తాడు? సో ఇప్పుడు వాళ్ళు ఎటు వచ్చినా ఇండియాలో సెటిల్ అయిపోవాల్సిందే, నో అదర్ వే. 2 ఇయర్స్ తర్వాత అసలు ఐటీ ఎట్లుంటుందో, H1B వీసాలు ఎట్లుంటుందో, ఈ కథలు ఎట్లుంటాయో తెలీదు. కాబట్టి ఏంటంటే ఇండియా వెళ్ళాలని ఎవరైనా అనుకుంటే, ఎస్పెషల్లీ తల్లిదండ్రుల కోసం మాత్రం వెళ్ళమని అయితే నేను ఖచ్చితంగా చెప్తా అండి. అది మీ ఇష్టం, కానీ నేనెవరు చెప్పడానికి. ఒక అపార్ట్మెంట్ తీసుకున్నాం అనుకోండి, మనకంటే డబ్బులు ఉండి ఆస్తులు ఉండి అది వేరే విషయం. అంటే ఇండియాలో 1 ఎకరాలు ఉన్నాయి, 10 ఎకరాలు ఉన్నాయి, మనకేం ప్రాబ్లం లేదు, వెళ్ళంగానే మనకి రాజ్బహదూర్ జమీందార్ లాగా పెద్ద ఇల్లులు ఉంటే అట్లాంటి వాళ్ళంతా అంతమంది అలాంటి వాళ్ళు ఉండరు కదండి. లోన్లు పెట్టుకొని వచ్చి చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఓకే, ఇల్లు తనఖా పెట్టి తాకట్టు పెట్టి వచ్చి చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అంటే మోర్ట్గేజ్ పెట్టడం అంటారు కదా, అలా ఐ మీన్ టు సే అలాంటి వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. కాబట్టి మోర్ దెన్ 50% మిడిల్ క్లాసే ఉంటారు. ఇక మిగిలిన అంతస్తులు ఉన్న వాళ్ళు. సో ఈ మిడిల్ క్లాస్ వాళ్ళు ఏంటంటే మీరు ప్లాన్ చేసుకోండి ఫైనాన్షియల్గా. ఒక అపార్ట్మెంట్, పెద్ద బంగ్లా అవసరం లేదండి. ఓవర్గా హైప్ ఎప్పుడు చేసుకోకూడదు లైఫ్లో. స్లోగా మెట్టెక్కాలి తప్ప ఒకటేసారి పెద్ద 5 bedroom విల్లా పోయి ఆ గచ్చిబౌలి దగ్గర ఎక్కడో కొనుక్కొని అంత అవసరం లేదు. మంచి ఎక్కడ కొనుక్కున్నా చక్కగా 2 bedroom ఫ్లాట్ కొనుక్కుంటే ఒక అపార్ట్మెంట్లో
అందరూ ఉంటారు, పండగల పబ్బాలకి కింద ఫంక్షన్స్ అవుతా ఉంటే ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది. రేపు పొద్దున మీకు మళ్ళీ డబ్బులు ఎక్కువ వచ్చినాయి అనుకోండి, బిజినెస్ సంపాదన ఏదో పెరిగింది అనుకోండి, ఇంకోటి పెద్దది కొనుక్కోండి. సో ఎలాగనే జాబ్ చేయాలా లేదా అనేది ఆలోచించుకోండి. పాసిబిలిటీ ఉండి నేను ఏదైనా చిన్న బిజినెస్ పెట్టుకుంటా పర్లేదు అనుకుంటే అదొకటి చూసుకోండి. పిల్లల్ని తీసుకపోయి 3 లక్షలు 4 లక్షలు సంవత్సరం చదివే ఎక్స్పెన్సివ్ స్కూళ్ళల్లో వేయకండి. నార్మల్ స్కూళ్ళలోనే 50,000 40,000 70,000 ఫీజు కట్టేటువంటి స్కూళ్ళే టాప్ స్కూల్స్ చాలా ఉన్నాయి. అవి చూసుకొని వేయండి. ఎక్కడ చూసుకున్నా హ్యాపీగా సెటిల్ అయితే అవ్వచ్చు పక్క, నో ప్రాబ్లం. వాళ్ళకి అలవాటు అయిపోతుంది. తర్వాత రేపు పొద్దున వాళ్ళు పెద్ద అయిన తర్వాత వాళ్ళు కూడా బీటెక్ వచ్చి F1 వీసా తీసుకొని వెళ్ళిపోతారు. లేకపోతే సిటిజన్లు ఎవరైనా పిల్లలు ఉన్నారనుకోండి, ఆల్రెడీ సిటిజన్ కదా పోయి అక్కడ చదువుకో అంటే వాళ్ళ బాధలు వాళ్ళే పడతారు, వాళ్ళు చదువుకుంటారు. మనం ఎట్లా వచ్చామో అబ్రాడ్ అలానే వాళ్ళు కూడా వెళ్తారు, చదువుకుంటారు. కానీ ఆ లాస్ట్ మూమెంట్స్ని పిల్లలకి ఇవ్వండి, మీ తల్లిదండ్రులకి ఇవ్వండి. వెళ్ళాలనుకున్న వాళ్ళైతే చాలా మంది వెళ్ళిపోతున్నారని విన్నా నేను. బట్ హ్యాపీగా వెళ్ళి మాత్రం హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేయండి. ఒకవేళ అప్పుడప్పుడు వచ్చి మళ్ళీ 1 year 1.5 years జాబ్ చేసుకొని వెళ్తాము అనుకుంటే అలా కూడా ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఫస్ట్ చూసుకుని కొంత ఓవర్ హెడ్స్ పెట్టుకోకుండా వెళ్ళి హ్యాపీగా ఇల్లు అనేది మొత్తం లోన్ క్లియర్ చేసుకొని లోన్ ఫ్రీ హౌస్ ఏదన్నా కొనుక్కోవటానికి ప్రయత్నం చేయండి. అదొక్కటే నేను చెప్పదలుచుకుంది. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, తల్లిదండ్రులు మాత్రం చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. సో నాన్న నేను వస్తున్నా అని ఒక్క మెసేజ్ పెట్టండి, లేకపోతే ఒక్క ఫోన్ కాల్ కొట్టండి. వాళ్ళ కళ్ళల్లో కనపడే ఆనందం మాత్రం నిజంగా మీరు కింద కామెంట్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్, హ్యావ్ ఎ గుడ్ డే. సారీ ఫర్ ది లెంగ్తీ వీడియో, ఎందుకంటే కొన్ని టాపిక్స్ మనం షార్ట్ కట్లో మాట్లాడుకోలేము. ఏమనుకోకండి దయచేసి. బాయ్ బాయ్.